హాయ్, దిస్ ఈజ్ మోనితా నాయుడు. వెల్కమ్ టు అవర్ స్పెషల్ చిట్ చాట్. ఇవాళ మనతో పాటు గాసిప్ మూవీ టీం ఉన్నారు. వాళ్ళని అడిగి బోల్డ్ అన్ని విషయాలు మూవీ గురించి తెలుసుకుందాం. హలో, హాయ్, అందరూ బాగున్నారా? యాక్చువల్గా వచ్చేటప్పుడు నాకు ఇద్దరు హీరోస్ అని చెప్పారు, ముగ్గురు కూర్చున్నారు. ఏంటి అదే అర్థం కావట్లేదు. అదే డౌట్. అదే అర్థం కావట్లేదు. ఎవరు డైరెక్టర్, ఎవరు హీరో? అది ఇందాక నుంచి ఇద్దరు హీరోస్ ఉంటారండి, హీరోయిన్ ఉంటారు రండి అని అన్నారు, డైరెక్టర్ ఉంటారని అన్నారు. కాకపోతే ఇక్కడ ముగ్గురు హీరోస్ కనపడుతున్నారు. ఏంటి అర్థం కావట్లేదు. ముగ్గురు హీరోస్ కాదు, హీరో హీరోయిన్ అన్ని అమ్మాయి ఈ సినిమాకి. సో మేము జస్ట్ అలా సపోర్టింగ్ గా పక్కన కూర్చున్నాం. అవునా? పెద్ద ఓకే, ఎక్కువ సపోర్టింగ్ ఎవరు కూర్చున్నారు? మీరేనండి వైభవ్ గారు? అంటే నేనే రైటర్ డైరెక్టర్ కాబట్టి ఎక్కువ సపోర్ట్ చేయాలి. ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్ అన్ని? బాగా జరుగుతుంది. స్టార్ట్ అయిపోయాయి ప్రమోషన్స్? ఎండ్ అయిపోయాయా? స్టార్ట్ అయ్యాయి అండ్ ఇప్పుడు అప్పుడే అవ్వు, ఇంకా చాలా జరుగుతాయి, నడుస్తూనే ఉన్నాయి. ఎట్లా అనిపించింది అంటే మూవీ మొత్తం అయిపోయింది అమ్మయ్య అని రిలాక్స్ అయ్యే టైంలో ప్రమోషన్స్ ఎలా అనిపించాయి? ఖచ్చితంగా ప్రమోషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం చేసింది చెప్పకపోతే జనాలకు తెలియదు కదా ఫస్ట్. సో దెర్ ఇస్ నో ప్రమోషన్స్ లేకుండా ఎంత మంచి సినిమా చేసినా ఇట్ డజంట్ వర్క్. సో ప్రమోషన్స్ ఇలాంటి సినిమాలకి మోర్ ఇంపార్టెంట్, మోర్ దాన్ అంటే ఒక స్టార్ తీసుకెళ్ళిపోయే సినిమా కంటే కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్కి ఎప్పుడు ఇలా నలుగురు కలిసి కూర్చుని ఆ సినిమా గురించి ఆడియన్స్కి చెప్తేనే అది తెలుస్తుంది, లేకపోతే ఇట్ డజంట్ వర్క్. అయితే యాక్చువల్గా మొత్తం మెయిన్ రాశి గారు అని అన్నారు. కథ ఎలా ప్రిపేర్ చేశారు? స్టార్టింగ్లో కూడా ఫస్ట్ విమెన్ సెంట్రిక్గానే ఉంటుంది అన్నట్టుగానే ప్రిపేర్ చేశారా? లేదు అని అంటే కథలోకి వెళ్ళిన తర్వాత అది అలా చేంజ్ అయిందంటారా? లేదు, అంటే ఫస్టే అజంతా క్యారెక్టర్ కథ చెప్పాలని డిసైడ్ అయ్యాము. అజంతా అనే ఒక క్యారెక్టర్ కథ. సో ఆ ప్రాసెస్లో అది కంప్లీట్లీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అయింది. అంటే ఇక్కడ మేము నలుగురం కనిపిస్తున్నాం కానీ బిహైండ్ ది సీన్స్ హీరోస్ చాలామంది ఉన్నారు ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు. అంటే ఫాదర్ క్యారెక్టర్ విజయాదిరాజ్ గారు, రవివర్మ గారు, రాశి మామయ్య క్యారెక్టర్ చేశారు, అండ్ ఫాల్గుని, అండ్ తను కొరియోగ్రాఫర్గా చేసింది, యాక్టర్గా చేసింది ఈ సినిమాలో, తన ఫ్రెండ్గా చేసింది, అండ్ శృతి, ఇలా చాలామంది దే వర్క్ హార్డ్, వెరీ హార్డ్. బట్ 8 కుర్చీలు వేస్తే బాగోదు కాబట్టి 4 కుర్చీలు వేసాం అంతే తప్ప అందరం ఈక్వల్గానే కష్టపడ్డారు. అండ్ ఇంకా మ్యూజిక్ శక్తికాంత్ కార్తిక్ గారు. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఎఫర్ట్ ఇన్ దిస్. రాసి, మీరు చెప్పండి, అసలు స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? విన్న తర్వాత ఏమనిపించింది? విశాలనా తెలియదు. విశాలే, అదే త్రూ కాంటాక్ట్స్, త్రూ మేనేజర్. ఈ మూవీ ఉంది కొంచెం ఫీమేల్ సెంట్రిక్ లాగా ఉంది. ఐ సెడ్ ఫీమేల్ సెంట్రిక్ నాకు చేయాలినా ఉంది, కానీ ఎప్పుడు చేయాలి? అండ్ సో అర్లీ ఇన్ మై కెరియర్ దట్ ఐ వాజ్ నాట్ ష్యూర్. బట్ ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఐ ఆస్క్డ్ హిమ్ వన్ క్వశ్చన్, హౌ ఆర్ యూ సో కాన్ఫిడెంట్, వాట్ ఈస్ యువర్ ప్లాన్? బట్ హీ వాజ్ డ్యామ్ కాన్ఫిడెంట్. నేను చేస్తా, నాకు ఇదే సేమ్ థింగ్ వాట్ ఈస్ సేయింగ్ ఇన్ ఇంటర్వ్యూస్. ఇది 2026 రాశి, ఇప్పుడు కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇలా ఏం తేడా లేదు. ఇప్పుడు కాంటెంట్ బేస్డ్ మూవీ విల్ మేక్ అ గుడ్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ వర్క్. అండ్ హీ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ నరేషన్ టైమ్ ఓన్లీ. సో ఆ కాన్ఫిడెన్స్ నేను షూటింగ్లో చూశాను, నేను ప్రమోషన్లో చూస్తున్నాను, అవుట్పుట్లో కూడా చూశాను. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్, బట్ ఇప్పుడు డైరెక్టర్కి అంత కాన్ఫిడెన్స్ ఉంటే అఫ్కోర్స్ యాక్టర్ విల్ హ్యావ్ మోర్ దెన్ దట్. ఆల్ బికాస్ ఆఫ్ వైభవ్ గారు. ఎలా అనిపించింది అంటే లైక్ విమెన్ సెంట్రిక్గానే మీరు స్టోరీ కూడా నరేట్ చేసినప్పుడు విన్నారు అంటే మీ పాత్ర మెయిన్ అన్నట్టుగానే అనిపించిందా, లేదంటే అందరితో పాటు నేను అన్నట్టుగా అనిపించిందా విన్నప్పుడు? అలా కాదు, అజంతా స్టోరీ మెయినే, కానీ అన్ని క్యారెక్టర్స్ మెయిన్ అండి దాంట్లో. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ సపోర్ట్ క్రియేట్ చేసేది, కొన్ని క్యారెక్టర్స్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసేది, కొన్ని క్యారెక్టర్ కొంచెం లవ్ యాంగిల్, కొంచెం ఇమోషన్స్, ఫాదర్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంటే. కానీ దిస్ ఈజ్ అజంతా స్టోరీ. సో ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా కొంచెం ఉంది. బట్ ఆ స్టోరీ డిమాండ్, కాంటెంట్ డిమాండ్, అండ్ వి మేడ్ అ గ్రేట్ ఫిల్మ్. గురుచరణ్ గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యాజ్ అన్ యాక్టర్ నాకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. ఎందుకండి ఛాలెంజింగ్ అంటే? ఎందుకు డిఫరెంట్ అంటారు? అదేనా ఫస్ట్ వైభవ్ గారు మీట్ అయినప్పుడు సినిమా స్టోరీ చెప్పినప్పుడు బాగుంది అనుకున్నా. నా క్యారెక్టర్ గురించి ఇంకొంచెం డీటెయిల్ వెళ్ళేటప్పటికి ఒక లవ్ బ్రెయిన్ డిజార్డర్ అనే దాని మీద మీరు రీసెర్చ్ చేయండి, మళ్ళీ 10 days తర్వాత కలుద్దాం అన్నారు. అలా ఇప్పుడు నేను చెప్పగానే మీకు ఏమనిపించింది? 10 days తర్వాత కలుద్దాం అంటే
నేను ఏ డాక్టర్ని కలవాలో ఏం సెర్చ్ చేయాలో చాలా రోజుల తర్వాత మంచి అసైన్మెంట్ ఇచ్చే డైరెక్టర్ దొరికారో అనుకున్నా. కొంచెం మనకి ఈజీగా చేసేద్దాం అనే క్యారెక్టర్స్ కాకుండా కొన్ని నర్వస్గా ఉంటాయి. సెట్కి వెళ్ళి పర్ఫామ్ చేసాక కూడా మనకు అర్థం కాదు వచ్చిందా రాలేదా అని, కొంచెం బ్లర్గా ఉంటుంది. అంతా డబ్బింగ్ చెప్పినప్పుడు కొంచెం అర్థం అవుద్ది, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చూసినప్పుడు ఇంకొంచెం అర్థం అవుతుంది, సినిమా అంతా చూసినప్పుడు ఓహో మన సినిమాలో ఇక్కడ ఇలా పని చేసామా, మన క్యారెక్టర్ ఇలా వచ్చిందా అని అప్పుడు అర్థం అవుతుంది. అలా అవన్నీ మనకి అర్థం అవడానికన్నా ముందు డైరెక్టర్కి అర్థమై ఉంటుంది. కాబట్టి ఆయన మనం డైరెక్ట్ చేస్తా అలా చేయి ఇలా చేయి. సో ఓవరాల్గా చాలా అడ్వెంచరస్ క్యారెక్టర్ అనమాట యాజ్ అన్ యాక్టర్గా. సో అయితే ఇప్పుడు రాశి గారు ఒకలాగా చెప్పారు, మీరు ఇంకొకలాగా చెప్పారు, మహేష్ గారు మీరేం చెప్తారు? మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరిని ఒక్కొక్కటి ఇలా డిఫరెంట్గా పడేశారు. మీరేం చెప్తారు క్యారెక్టర్ గురించి? అంటే జనరల్గా బయట కుర్రాలు ఎలా ఉంటారు అలానే ఉంటుందండి. కొంచెం ఒక అబ్బాయి లైక్ అంటే ఒక లవర్ బాయ్ అంటారా, అంతేనా? బాయ్ నెక్స్ట్ డోర్ క్యూట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హి హస్. అలా అయితేనే త్వరగా ఎక్కుతుంది, ఆడియన్స్ లో కూడా త్వరగా ఎక్కేది అలా ఉంటేనే ఎక్కుతుంది, అంతే కదా? అంటే ఎలా ఎంజాయ్ బయట ఒక చేస్తారు? మంచి అమ్మాయిని లైక్ చూసి లవ్ చేద్దాం అనుకుంటాడు, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటాడు, చక్కగా ట్రెడిషనల్ గా ఉంది. సో అంటే ఈ స్టోరీలో ఉన్న బ్యూటీ ఏంటంటే అండి, జనరల్గా ఎవరైనా యాక్టర్స్ ఫీమేల్ ఆర్ మేల్ ఒక స్టోరీ చెప్పినప్పుడు ఇందులో పర్సంటేజ్ నాకు ఎంత ఉంది అంటే నేను ఎంతసేపు స్క్రీన్ మీద కనిపిస్తానని చూసుకుంటాను. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ డెస్టినీ ఏంటో అందరూ కూడా ఎవరు స్క్రీన్ స్పేస్ చూసుకోలేదు. స్టోరీ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది అని చేసుకో. ఇప్పుడు నేను చెప్పాను పృథ్వీరాజ్ గారు ఉన్నారు సినిమాలో, అండ్ జయశ్రీ అని ఒక లీడ్ యాక్ట్రెస్గా 3 ఫిలిమ్స్ చేస్తుంది. తను జస్ట్ 2 minutes రోల్ చేసింది క్లైమాక్స్లో. తనకు అసలు డైలాగ్స్ కూడా ఉండవు, ఒక్క డైలాగ్ ఉంటుంది, జస్ట్ 2 minutes రోల్, 3 ఫిలిమ్స్ హీరోయిన్గా చేస్తుంది. సో అంటే వాళ్ళ నుంచి ఆర్టిస్ట్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ కూడా అది. సో అలా అందరిది చాలా బాగా హెల్ప్ అయింది యాక్చువల్గా. అయితే అసలు స్టోరీలో ఏం చెప్దాం అనుకున్నారంటే గాసిప్స్ అని అయితే మీరు టైటిల్ పెట్టారు, ఓకే, బట్ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే గాసిప్ టైటిల్ మెసేజ్ నేనేం ఇవ్వను, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఇవ్వను, ఎందుకంటే ఇచ్చే అంత ఇంట్రెస్ట్ నాకు లేదు, తీసుకునే అంత ఖాళీ వాళ్ళకే ఉండదు. ఇది ఏంటంటే ఒక థాట్ ప్రోవోకింగ్ సబ్జెక్ట్ ఇది. అంటే ఖచ్చితంగా ఈ సినిమా చూసాక ఎవరైనా ఒకసారి ఆలోచిస్తారు, అంతవరకు అయితే నేను ఇది ఇవ్వగలను. అండ్ ఎవరైతే అంటే మనకి ఎవరో తెలియకుండా వాళ్ళ గురించి మనం చాలా ఎక్కువ మాట్లాడి వాళ్ళ లైఫ్లో చాలా పర్సనల్గా వెళ్ళి వాళ్ళ లైఫ్ని చాలా ఎఫెక్ట్ చేసి వాళ్ళని హర్ట్ చేస్తారో వాళ్ళకైతే ఈ సినిమా ఖచ్చితంగా ఒక స్లిప్పర్ షాట్లో ఉంటుంది. యా, అంటే మెయిన్గా ఇప్పుడు జరుగుతుంది చాలా వరకు, అదే ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచో జరుగుతుంది, ఇప్పుడు కొంచెం ఎక్కువైంది అనొచ్చు, ఎక్కువైంది. అండ్ అడ్రస్ చేయడానికి ఎవరో ఒకరు ఏదో ఒక అనవసరమైన వాటిని కెలుక్కుంటారు కదా, అలాగా చాలా ఉన్నాయండి. అంటే గాసిప్ అని పెట్టాం కానీ దేర్ లాట్ మెనీ థింగ్స్. మీరు సోషల్ మీడియా తీసుకోండి, థంబ్నెయిల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు నాదే నిన్న ఈవెంట్ అయింది యాక్చువల్గా, ట్రైలర్ లాంచ్లో పృథ్వీరాజ్ గారు 23 daysలో షూట్ చేశాడు, ఎడిట్ కట్ డైరెక్టర్ అని ఏదో చెప్పారు. ఓకే, నేను నవ్వుతూ ఇలా చేతులు కట్టుకుని ఉన్నా, దాని కింద శంకర్ గారి ఫోటో పెద్దది వేశారు. సో నాకు అసలు తెలియదు అసలు ఆ కాన్సెప్ట్కి శంకర్ గారికి సంబంధం ఏంటో, బట్ అదే ఎక్కువ జనరేట్ అయింది. సో అది అంటే ఆ స్పీచ్ దగ్గర మధ్యలో శంకర్ గారి ఫోటో ఎందుకు వచ్చిందో నాకు నిజంగా అర్థం కాలే. అది మీమనో ఏమో మరి అది ఏంటో మీమ్లోనే ర్యాండమ్ గా ఫోటో. నో ఇట్స్ వీడియో, పృథ్వీరాజ్ సార్ ఈ స్పీకింగ్, అది జరుగుతుండగా కట్ చేసి పెట్టారు మధ్యలో శంకర్ సార్ ఫోటో. ఎందుకు పెట్టారు నాకు తెలియదు, అది మీమ్ అలా అంటే ఓపెన్ చేయాలనే కదా పెడతారు. ఏదో అంటే అదే అర్థం, అంటే అవసరం లేని కంటెంట్ అనవసరమైన దాంట్లోకి, ఇప్పుడు అనవసరమైన సబ్జెక్ట్లోకి అందరినీ లాగి తీసుకెళ్ళి ఒక చోట పెట్టడం, అది ఇంకో ఎక్కువ మంది లైక్లు కామెంట్లు పెడతారు, మళ్ళీ దాని గురించి డిబేట్ పెట్టడం, అలాంటి వాళ్ళకి గట్టిగా తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. అంటే అదొక టాక్సిక్ వైబ్ అది, అంటే సొసైటీకి అవసరం లేనిది, బట్ దాన్ని అందరూ ఒక పాయింట్లో పెంచి పోషిస్తున్నారు. రైట్ నో అది పీక్ స్టేజ్కి వెళ్ళబోతుంది. అది కనుక పీక్ స్టేజ్కి వెళ్తే మన లైఫ్ మనం బతకలేం. అంటే లైక్ ఇది ఒక మెసేజ్ ఇవ్వనన్నారు, బట్ ఇది ఒక మెసేజ్ లాంటిదే. లైక్ మీ అంతటి మీరు ఇవ్వట్లేదు, ఒక మూవీ ద్వారా మీరు చూపిస్తున్నారు. అంటే దాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకొని ఇది కదరా మనం చేసేది, ఇలా చేయకూడదు అంటే మీరు చెప్పడం కాదు, ఆలోచించేవాళ్ళు లైక్ చూసేవాళ్ళు అది ఆలోచించి ఇది కదా మనం చేసేది, ఇలా చేయకుండా ఉండాలి కదా అని ఆలోచింప చేసేలా ఉంటుంది, అంతే కదా? మోర్ దెన్ దట్
అంటే సొసైటీ తాలూకు రిఫ్లెక్షన్ అండి. అంటే నేను సొసైటీలో ఏం జరుగుతుందో చూపించడానికి ట్రై చేశాను తప్ప ఎలా ఉండాలో చెప్పడానికి నేను ట్రై చేయలేదు. యా, అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్కే వదిలేశాను. ఇది ఇలా ఉంది, దీనివల్ల ఇది జరిగింది, ఈ క్యారెక్టర్ వల్ల ఇది జరిగింది, సో ఈ పొజిషన్లో మీరు ఏం చేస్తారనేది మీ కాల్ మీరే తీసుకోండి అని వదిలేసాను తప్ప ఇలా ఉండాలి అని నేను కన్క్లూజన్ ఇవ్వలేదు. సో అందుకే ఈ క్లైమాక్స్ ఖచ్చితంగా యూనిక్గా ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టు జస్ట్ 2 minutes రోల్కి 3 films చేసే అమ్మాయి చేయదు కదా ఆబ్వియస్గా. సో చేసిందంటేనే ఆ రోల్ వర్త్ ఇట్ అని. అండ్ గురు తను హీరోగా చాలా ఫిలిమ్స్ చేస్తారు. రాశి ఆబ్వియస్లీ వెరీ ఫేమస్. మహేష్ చేస్తూ వాళ్ళు ఈ ఫిలింని కంటెంట్ బాగుందని చెప్పి అంటే ఆ స్క్రీన్ స్పేస్ తీసుకోకుండా ఇది చేయడం, వీళ్ళందరూ చేయడం వల్ల దానికి అవుట్లుక్ చాలా బాగా వచ్చింది. అంటే ఇట్ లుక్ అంబియన్స్ పెరిగింది ఈ కథకి. అయితే మీరేం హోంవర్క్ చేశారు? ఇంతకి చెప్పారు కదా చేయమనేసి, ఏం చేశారు మీరు? తర్వాత హోంవర్క్ ఎలా చేశారు? అంటే దాన్ని రీసెర్చ్ చేయమన్నారు కదా, అవును, అది రీసెర్చ్ చేసి దాన్ని ఎలా తీసుకురావాలి బయటికి. ఈయన ఆడిషన్లో ఏం చెప్పారంటే, మీరు ఒక అమ్మాయిని కొట్టాలి, కొట్టగానే మీ కళ్ళలో నీళ్ళు ఉండాలి, చూసేవాళ్ళు కూడా అయ్యో పాపం ఇతను కొట్టాడే అనుకోవాలి, అంతేగాని అయ్యో పాపం అమ్మాయి దెబ్బతినింది అనుకోకూడదు, అయ్యో పాపం వీడు కొట్టాడే అనుకోవాలి. అసలు అది ఏంటండి అది? అది కమల్ హాసన్ గారికి కూడా టఫ్గానే ఉంటుంది. మరి అలాంటి హోంవర్క్ ఆయన చేయమంటే నిద్ర పట్టలేదు నాకు అసలు. ఈరోజు ఆ సీన్ తీస్తారా, ఈరోజు తీయలేదు, అమ్మయ్య రేపు తీస్తారా అన్నట్టు అలాగా నన్ను చాలా ఈ కెప్ట్ మీ గెస్సింగ్. బట్ చేసేటప్పుడు తెలియలేదు, తెలియకుండానే అది ఆ ఎమోషన్ అలా క్యారీ అయిపోయింది. సో అది దట్ డే యు వర్ వెరీ స్ట్రెస్డ్. ఒక్క రోజు దానికి కూడా ఆ రోజు ఉదయమే రమ్మన్నారు, మళ్ళీ 3 hours గ్యాప్ ఉందన్నారు. నేను మళ్ళీ ఆ 3 hours టెన్షన్ వెయిట్ చేయాలి కదా, అరే చంపేయండి రా, మెంటల్ టెన్షన్ మాత్రం పెట్టకండి అన్నట్టు. ఆ సీన్ ఏదో తీస్తే మహాప్రభు నేను ప్రశాంతంగా ఉంటారంటే అది మాత్రం తీయరు. ఎన్నో రోజు తీసారేంటది దాంట్లో ట్రావెల్ చేస్తా. అంటే ఇది అన్యాయం అండి, లాస్ట్ దాకా ఆయన అట్లా టెన్షన్ పెట్టేశారు. సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ లేదా టెన్షన్. These kind of scenes challenges you as an actor, and చేసిన తర్వాత you get so much of satisfaction. కరెక్ట్ కదా. సింపుల్ గా ఉన్నప్పుడు మనకేం అనిపించదు, పెద్ద చేసాం అనిపించదు. ఇలాంటి సీన్స్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు అండి పర్సనల్ మూమెంట్ ఒకటి ఉంటుంది లోపల, అరే ఈరోజు బాగా చేసేవారు నువ్వు అని మనకు మనం అనిపిస్తుంది. One step up లాగా ఫీల్ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఇచ్చారు నాకు. అనిపించింది ఈ మూవీలో? నాకు 10 steps అప్పే అండి, డైరెక్ట్ ఒక స్టెప్ అప్ కాదు. ఇది ఛాలెంజింగ్గా ఉంది, కానీ నేను అలా ఛాలెంజ్ లాగా ఆలోచించలేదు. బట్ నేను చాలా హ్యాపీగా సరదాగా షూటింగ్ చేశాను. ఇంకొకటి కంగ్రాచులేషన్స్. ఎందుకు అని అంటే షార్ట్ టైం అనొచ్చో లేదో నాకు తెలియదులే, కానీ ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ తీశారు మీరు విత్ ఇన్ షార్ట్ టైం, దట్టు మంచి స్టోరీతో అంటున్నారు. లైక్ మంచి ఆయన అయితే మెసేజ్ నేను ఇవ్వట్లేదు అని అంటున్నారు, కానీ నాకు తెలిసి నేనైతే మెసేజ్ ఒకటి ఏదో ఒకటి అయితే జనాల్లోకి వెళ్తుంది అని అయితే నేను చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డిపెండ్స్ ఆన్ హూస్ వాచింగ్. యూ కెన్ ఖచ్చితంగా యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ మెసేజ్ ఉంటుంది కదా. వైభవ్ గారు చెప్పడం ఏంటంటే, నేను మెసేజ్ పని కట్టుకొని ఒక సినిమా తీసా, ఎలా జరుగుతుంది ఆ సినిమా చూసిన తర్వాత నువ్వు తీసుకుంటారు అలా, అదే మరి సినిమాకుండే ఇంపాక్ట్. మీరు యాక్చువల్ నాట్ ఒక్క మెసేజ్ కాదు, మీరు 2-3 messages తీసుకోవచ్చు. మీ నౌ హౌ యూ వాంట్ వాచ్ ద ఫిల్మ్ డిపెండ్స్ ఆన్ యూ, బట్ అలా తీసుకోవచ్చు. అంటే ఇంతకు ముందు చేసిన మిగతా రోల్స్ కి ఇది చాలా డిఫరెంట్ చెప్పారు కదా. చెప్పిన తర్వాత మీకేమనిపించింది పర్సనల్ గా? లైక్ మొత్తం నెరేట్ చేశారు, ఓకే ఈ స్టోరీ అనేసారు, అయిన తర్వాత పర్సనల్ గా మీరు కూర్చున్నప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ టైటిల్ విన్న తర్వాత ఐ థాట్ ఓకే గాసిప్ అంటే కొంచెం పార్టీ, పబ్లు, ఆల్కహాల్, చాలా న్యూ ఏజ్ లైక్ వెరీ సిటీ డ్రామా లాగా ఉంటుంది అది అనుకున్నా. మేబీ నాట్ ద డీప్ లెవెల్లో అంత మేబీ ఉండకపోవచ్చు, బట్ స్టోరీ అంత డీప్లో అంత డీటెయిల్ నరేషన్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే అంత ఉందా అబ్బా. ఐ మీన్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇండైరెక్ట్లీ టార్గెటెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు ఫాదర్తో ఉన్న ఎమోషన్, మదర్ లేకపోయిన ఎమోషన్, లవర్తో ఉన్న ఎమోషన్, మేబీ హస్బెండ్తో ఏమన్నా ఉన్న ఎమోషన్, ఫ్రెండ్స్తో ఉన్న ఎమోషన్, మామయ్య కాదు మామతో ఉన్న ఎమోషన్, బట్ మామ నాన్న లాగా ట్రీట్ చేశారు ఆ ఎమోషన్. ఆ సాంగ్లో కూడా చూపించారు, ఇప్పుడు పాప సాంగ్ ఉంది. సో
చాలా ఉంటుంది ఈ ఫిల్మ్లో, గాసిప్తో పాటు ఇది కూడా ఉంటుంది. బట్ దేర్ ఇస్ నో కావాల్సిన ఒక సీన్ అలా పెట్టలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇమర్స్డ్ అండ్ ఎవ్రీథింగ్ టేక్స్ యూ త్రూ అ జర్నీ అండ్ ఎండ్స్ ఇన్ అ మెసేజ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ వన్. ఓకే. ఎస్. అరే మరి మీరు మంచి ప్లాన్డ్గా ఉన్నారు, లైక్ మళ్ళీ అట్లాంటి సర్కిల్స్ రాకుండా చాలా ప్లాన్డ్గా ఉన్నారు. ఏం ప్లాన్ చేయలేదండి అసలు. న్యాచురల్ ఫ్లోతోనే వెళ్ళాను తప్ప ఏం చేయలేదు. బట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి ఏంటంటే ఎస్పెషల్లీ అంటే నన్ను అందరు చెప్తున్నారు ఓకే గుడ్ అంటే రైటింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది అంటున్నారు, కానీ మల్టిపుల్ యాక్టర్స్ ఉన్నప్పుడు టూ మెనీ ఇష్యూస్ ఉంటాయి యాజ్ పర్ ప్రొడక్షన్ కానీ డైరెక్టర్కి కానీ రకరకాల. ఎందుకంటే అందరూ ఇక్కడికి ఏదో ఒకటి ప్రూవ్ చేసుకుందామని వస్తారు. నోబడీ వాంట్స్ టు బీ సబ్మిసివ్ ఆర్ సంథింగ్. సో అందరికీ ఆ స్పేస్ కోరుకుంటారు అండ్ కోరుకోవడం న్యాయం కూడా యాక్చువల్గా. సో నేను ఎలా ఎగ్జిబిట్ అవ్వాలనుకున్నాను అందరూ అలాగే అనుకుంటారు. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ చాలా సెల్ఫ్లెస్గా జరుగుతాయి. సో అలాంటి ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా నాకు సంబంధించినంత వరకు. సో ఎవరు అంటే కథకి ఏం కావాలో అది ఇచ్చేసి వాళ్ళకి ఏం కావాలో పెద్ద ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ కథ నచ్చింది మనకి, లెటర్స్ గివ్ వాట్ ఎవర్ వీ కెన్ గివ్ అని చెప్పి ఇచ్చేసి వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు. సో ఆ విధంగా నాకు మోస్ట్ మెమరబుల్ ప్రాజెక్ట్. అయితే మరి ఇందులో ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చిందంటే కామెడీ ఉంటుందా లేదా? కామెడీ ఉంటుంది, బట్ ఇట్స్ ఎ సిచ్యువేషనల్ కామెడీ, నాట్ లైక్ అంటే ఏదో ట్రాక్ పెట్టి అలా కాకుండా ఇట్ రన్స్ త్రూ స్టోరీ. అండ్ ఆ క్యారెక్టర్స్ ఇన్వైవ్ అయిన క్యారెక్టర్స్ నుంచి జనరేట్ అయ్యే కామెడీ తప్ప కామెడీ కోసం క్యారెక్టర్ని పెట్టలే. క్యారెక్టర్ పెట్టాక ఆ కథలో కామెడీ వచ్చింది అంతే, అలాగే జరిగింది. అయితే మీ ముగ్గురికి స్టోరీ నరేట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది అండ్ అవుట్పుట్ వచ్చే వరకు మనకి అదొక డిఫరెంట్ థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మనం ఒకటి చూసినప్పుడు ఓకే ఇన్ని రోజులు నేను కష్టపడితే వచ్చిన అవుట్పుట్ ఇదా అని అనిపిస్తుంది. సో నరేషన్కి అవుట్పుట్కి మీరేం డిఫరెన్స్ చూసారు? అలాగే ఉండిందా లేదంటే ఇంకా ఉంటుంది కదా మీ ఫీల్ ఒకలాగా? ఏమంటారు? నిజం చెప్తున్నా, నాకు వైభవ్ గారు మీద చాలా కాన్ఫిడెంట్ ఉంది ఆ టైం నుంచి. బట్ ఈ అవుట్పుట్ ఎక్స్పెక్టేషన్తో చాలా బాగా వచ్చింది. ఐ కెన్ సే ఇట్ కాన్ఫిడెంట్లీ. ఒక్కొక్క ఫ్రేమ్ అంత మీరు మూవీ చూసిన టైంలో యూ విల్ నాట్ ఫీల్ దట్ ఓ అంత ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళు చేశారని అస్సలు లేదు. యూ విల్ ఫీల్ ద ఫిల్మ్ ఈజ్ వెరీ ఫ్రెష్, కాంటెంట్ బేస్డ్ అండ్ మీకే ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఓ వి నీడ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ దిస్ టైమ్ స్పెషలీ. సో ఐ థింక్ ఎక్స్పెక్టేషన్తో బాగా వచ్చింది. మహేష్ గారు మీరేమంటారు? ఎక్స్పెక్టేషన్స్ నుంచి బాగా పీపుల్ విల్ అండర్స్టాండ్ మై ఫీలింగ్. ఏం కదా తెలిసిపోతుంది, అర్థం దిల్ అండర్స్టాండ్, దిల్ లవ్ మీ. నేర్పిస్తున్నారు అంటే షీ లవ్స్ టు టాక్ సో నైస్లీ అన్నమాట. యా నిజంగా అందుకనే చాలా బాగా మాట్లాడుతున్నారు. అందుకనే నేను చెప్తే నాకే బౌన్సర్ వేస్తారు. చెప్పండి మహేష్ గారు. మీరు ఏంటంటే లైక్ తన క్లారిటీ ఉందండి. సో సెట్ లో కూడా చాలా కామ్ గా ఉంటాడు. ఎప్పుడు నేను అసలు ఆయన ఒక్క సెకండ్ కూడా అలా కోప్పడింది అయితే ఎప్పుడు చూడలేదు. తనకి ఏం కావాలో చూసా. ఒక స్టోరీ జరిగింది, ఒక స్టోరీ ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇది కాదు 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 అది కూడా కాదు. ఒక స్టోరీ జరిగింది చెప్తాను. ఇప్పుడు యాంగర్ గురించి మాట్లాడుతున్నాను కదా. సో చాలా కామ్గా ఉంటారు, చాలా ఫన్గా అండ్ హీస్ వెరీ ఫనీ, సర్కాస్టిక్ ఆల్సో. అది ఇప్పుడు ఆ సైడ్ ఎందుకు మీరు చెప్పట్లేదు కానీ వెరీ సర్కాస్టిక్, టప్పు 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 ఆన్సర్ ఇస్తారు అందరికీ. బట్ ఒకరోజు ఐ థింక్ ఆల్మోస్ట్ లాస్ట్ సమ్ డేస్ మా అసిస్టెంట్ సార్ కార్ తొక్కేశారు, గుద్దేశాడు. ఓకే నాకు చెప్పలేదు. నైట్ షూట్, అక్కడ లైట్ లేదు. ఓకే ఆ క్లాస్ తర్వాత నేను కూర్చున్నా, నా అసిస్టెంట్ కమ్ డ్రైవర్ ఇలా ఉన్నారు ఇప్పుడు ఇలా. నాకు తెలీదు ఏం జరిగింది అని. నేను కూర్చున్న తర్వాత చెప్తున్నా ఏమైంది. హీఈస్ హ్యాంగ్, కంప్లీట్లీ హ్యాంగ్. ఓకే వి స్టార్టెడ్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్సో చెప్పలేదు నన్ను. ఒక్క క్యాజువల్గానే ఒక బండి కొంచెం జస్ట్ అలా టచ్ అయింది. ఓకే సరే పర్లేదు. తర్వాత వైభవ్ గారు నన్ను కాల్ చేసి నా కార్ని వెరీ కామ్లీ, రాశి ఐ థింక్ రోహిత్ హిట్ మై కార్ బట్ డోంట్ సే ఎనీథింగ్ టు హిమ్ ప్లీజ్.
లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి నాకు చెప్పలేదు డైరెక్టర్ గారు కానీ హిస్ కార్ చెప్పలేదు, అట్లీస్ట్ ఐల్ గో సే సారీ నో. అది అది తర్వాత he like is not even saying a word and he's like please Rashi I'm telling you don't tell him. అలా ఎవరు చేస్తారు? అదే కదా. Not even like అరే Rashi he hit my car, at least you should tell me no, at least you should tell I'm seeing scratches on my car. మామూలుగా కూడా చెప్పొచ్చు, బట్ Rashi don't say పాపం he'll feel bad. I'm like అలా ఎలా ఉంటారు? ఎవరైనా అలా ఉంటారా? అది అంత కామ్నెస్ ఉంది. మంచోళ్ళు, మంచి డైరెక్టర్, చాలా మంచి పర్సన్. ఎస్, మంచి పర్సన్. ఓకే, అయితే మీకేమనిపించింది మరి అవుట్పుట్ చూసిన తర్వాత? అవుట్పుట్ ఫుల్ గా చూడలేదు. మిస్ అయ్యాను, వీళ్ళు చూసినట్టున్నారు. ఎవరు చూడలేదు. చూడలేదు. I saw most of it. But I mean like songs, trailer, whatever most important things చూశారు, బట్ కంప్లీట్ ఫిలిం చూడడానికి ఒకటి చెప్తా. సారీ యా అన్నీ ప్రతిసారి మర్చిపోతాం. even I'm under this pressure. Forget, please ask me first. Let it go from my body. Question ఇదే. క్యారెక్టర్స్ లోనే ఉన్నారా? ఇంకా యాక్చువల్గా ఏంటంటే ట్రైలర్ వచ్చింది చాలా రోజుల ముందే, ఒక 15 days ముందే వచ్చింది ట్రైలర్, రిలీజ్కి ముందు. వస్తే ఈయన వైభవ్ ఫోన్ చేసి, గురు ట్రైలర్ వచ్చింది ఒకసారి రా ఆఫీస్కి అన్నారు. చూసి చెప్పి ఎలా ఉందని. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కూర్చోబెట్టి చూపించారు. మొత్తం ట్రైలర్ చూసి అద్భుతంగా ఉంది, భలే ఉంది, ఎవరు కట్ చేశారు ఇది, ఏదో డీటెయిల్స్లోకి వెళ్ళా, ఎంత బాగా కూర్చోబెట్టారు సార్, భలే ఇంట్రెస్టింగ్గా ఉంది అని. దాని తర్వాత నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, అరే ఈ ట్రైలర్లో నేను ఎక్కువ లేనేంటి, ఏదో అక్కడ చోట ఉన్నానేంటి అని అప్పుడు గుర్తొచ్చింది నాకు. దాని తర్వాత నాకు అనిపించింది, నాకు నేనే గుర్తు రాలేదంటే ట్రైలర్ ఎంత బాగున్నట్టు. అంటే కథ ఏదైతే డిమాండ్ చేయాలో, ఏవైతే చూపించాలో అవే కదా, ఇవి దాయాలో అవి దాయాలి, ఎవరు చూపించాలో అవి చూపించాలి కదా. ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేశారు. నాకు యాజ్ అన్ ఆడియన్స్ చూడగలిగాను నేను. ఇది వర్క్ చేసిన ఒక కాస్ట్గా ఉంటూ ఆడియన్స్ లాగా చూడగలిగి నేను అప్రిషియేట్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, నేను లేను కదా ఏంటి సరిగ్గా లేదు ట్రైలర్. కట్ చేశారండి, అదే మరి. చాలా ఇంటెలిజెంట్ కట్ చేయించారు. సో ఆయన ఎంత కన్ఫైన్ అయి ఉన్నారు ఆయన స్టైల్కి, టెక్నిక్కి, సినిమా కథకి, కాంటెంట్కి అనేది అర్థమవుతుంది. సో అది వైభవ్. ఏది నన్ను పిలిచి మరి ఆఫీస్కి నన్ను ఎందుకు పిలిచి, నేనేదో త్రూ అవుట్ ట్రైలర్ ఉంటే పిలిచి చూపిస్తే అప్ప సూపర్ ఉన్నాను బాగుంది అని అంటాడు కదా, నేను లేనే నన్ను పిలిచారు. అందుకే మేబీ బెస్ట్ జడ్జ్ యు నాట్ లుక్ ఎట్ యువర్ అని చెప్పి పిలిచారు. అదే అనుకున్నా. చాలా తెలివైన వారు. మామూలుడు కాదు వైభవ్. వైభవ్ గారు చెప్పండి, ఇలాంటి మూవీస్కి ఎనీ మూవీ ఏదైనా కానీ మ్యూజిక్ ఒక బ్యాక్ బోన్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది, అంటే ఒక సెకండ్ హీరో అనొచ్చు ఏమో లైక్. అయితే ఇందులో మ్యూజిక్ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా మ్యూజిక్ సినిమాని ఒక 10 steps పైకే తీసుకెళ్ళింది. ఎందుకంటే శక్తికాంత్ కార్తిక్ సార్ ఫిదా మ్యూజిక్ వర్క్ చేశారు, మీ అందరికీ తెలుసు ఫిదా ఎంత సూపర్ మ్యూజికల్ హిట్. అండ్ 3 songs 3 different జానరాస్, అంటే ఒకటి పబ్లో జరిగే సాంగ్, ఒకటి అజంతా క్యారెక్టర్ పుట్టినప్పటి నుంచి అజంతాకి ఒక 23-24 years వచ్చే వరకు ఒక సాంగ్లో జర్నీ చూపించాం, అది ఒక సాంగ్. నెక్స్ట్ ఒక బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి మధ్య జరిగే ఒక లవ్ సాంగ్, ఒకటి మెలోడీ. సో 3 different ప్యాటర్న్స్. సో ఆ ఫ్లేవర్స్ మూడింటిని ఒక క్రక్స్ ఆఫ్ ది స్టోరీలో కలపడం చాలా కష్టం. అండ్ అది 3 ఎప్పుడైనా అలాంటి ఆల్బమ్ వింటే ఈ సినిమాలో పాట అది వేరే సినిమాలో పాటలా ఉంటుంది, ఈ 3 పాటలు ఒక సినిమాలో అని అనుకో. బట్ ఆయన హీ మెయింటైన్ దట్ బ్యాలెన్స్ వెరీ వెల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ఆర్ కూడా ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి ఏంటంటే స్క్రిప్ట్లోనే ఒక న్యాచురల్గా, అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకుని చేసింది కాబట్టి ఒక న్యాచురాలిటీ ఉంటుంది. దానికి ఒక కమర్షియల్ వే ఆఫ్ సౌండింగ్ కొంచెం లౌడ్గా చేస్తే ఇట్ డజంట్ వర్క్. ఇట్ షుడ్ బి వెరీ, ఎక్కడ కామ్గా ఉండాలి అక్కడ కామ్గా ఉండాలి. ఎప్పుడైనా స్క్రీన్ ప్లే లో అవుతున్నప్పుడు మ్యూజిక్ షుడ్ టేక్ అప్ ద ఫిలిం. అది ఆయన చాలా బాగా ఈ బ్యాలెన్స్డ్ వెరీ వెల్. అయితే ఫైనల్గా గాసిప్ మూవీ గురించి ఆడియన్స్కి మీరేం చెప్తారు? గాసిప్ మూవీ 26th June నియర్ బై పీవీఆర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది ఒక కొత్త జానరా మూవీ. అండ్ సోషల్ సెటైర్ జానరాలో నాకు తెలిసి పాస్ట్ 10-15 yearsలో తెలుగులో అయితే ఏ సినిమా రాలేదు సోషల్ సెటైర్ అని నేనైతే ఎక్కడ వినలేదు జానరా. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఖచ్చితంగా చూడండి, చూస్తే ఎంతో కొంత మీకు అంటే సొసైటీ ఎలా ఉంది, ఒక గాసిప్ వల్ల ఇంత జరుగుతుందా అని మీకు కూడా తెలుస్తుంది. మహేష్ గారు మీరేం చెప్తారు ఆడియన్స్కి గాసిప్ మూవీ గురించి?
అండి గాసిప్ అనే మూవీ మన సొసైటీలో కూడా అంటే ఈ గాసిప్స్ వల్ల రిలేట్ అయ్యి లైక్ వాళ్ళ లైఫ్లో కొన్ని టర్న్స్ అనేవి జరుగుంటాయి, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరికైనా కావచ్చు. సో ఏదో ఒక పాయింట్లో లైక్ ఎవరొకరు కనెక్ట్ అవుతారు అనేది నా ఒపీనియన్. సో ఈ మంత్ 26న మీ నియరెస్ట్ థియేటర్స్ పీవీఆర్లో వస్తుంది. సో ఆడియన్స్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. రాశి మీరు మంచి కాన్సెప్ట్ అండ్ కాంటెంట్ బేస్డ్ మూవీ, మంచి ఫ్రెష్ ఉన్న సీన్స్ అండ్ మంచి స్టోరీ అండ్ చాలా హార్డ్ వర్క్ పెట్టి చేసాం మనం అందరూ. అండ్ వీ హెవ్ గివెన్ అవర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఐ హెవ్ లుక్ ద బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. నేను చేసినప్పటి వరకు ఫిల్మ్స్లో ఐఎమ్ లుకింగ్ ద బెస్ట్ ఇన్ దిస్. అండ్ మంచి కాంటెంట్ని ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో వీఆర్ ఆల్సో హోపింగ్ 26 జూన్ థియేటర్స్కి వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి, సో దాట్ న్యూ డైరెక్టర్స్ అండ్ న్యూ ప్రొడ్యూసర్స్ కెన్ కమ్ అండ్ రిస్క్ దేర్ మనీ విత్ న్యూ ఫిల్మ్స్ అండ్ న్యూ కాంటెంట్ లైక్ దిస్. మీరు ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూశాక మీ గెస్ వర్క్, మీ బ్రెయిన్ కొంచెం వర్క్ పెట్టండి. తర్వాత సినిమాకి వచ్చి మీరు ఆలోచించింది కరెక్టా, ఇంకా వేరే ఏదన్నా ఉందా చెక్ చేసుకోండి. ఈయన పజిల్ ఇచ్చారు, అందరూ ఒకలా చెప్తే ఈయన పజిల్ లాగా ఇచ్చారు. ట్రైలర్ చూసినప్పుడు మనకి అది అయి ఉంటుందా, ఈ అమ్మాయి ఇక్కడ ఇదంతా ఉందా, మరి అతను ఎవరు, ఇలా ఏదో కొంచెం వస్తుంది కదా. దానికి తోడు మ్యూజిక్ ఇవన్నీ కూడా చాలా యాడ్ అయి ఉంటాయి కదా. సో ఏం జరిగి ఉంటుంది అని మీరు గెస్ చేయండి స్టోరీ. థియేటర్కి వచ్చి మీరు ఎంతవరకు కరెక్టో చెక్ చేసుకోండి. ఎందుకంటే స్క్రీన్ ప్లేలో చాలా డిఫరెన్స్ ఉంది, సినిమా డిఫరెంట్గా డీల్ చేశారు డైరెక్టర్ గారు, అందుకని అంటున్నా. ఓకే, గాసిప్ మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఆడియన్స్లోకి బాగా ఎక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 News.